టీఆర్ఎస్ లో లోక్సభ ఎన్నికల హడావిడి మొదలైంది. అయితే సిట్టింగ్ ఎంపీలకే మళ్లీ టికెట్లు దక్కుతాయా లేదా అన్న చర్చ హాట్ గా జరుగుతోంది. టీఆర్ఎస్ ఎంపీలు లేని చోట్ల ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారనే దానిపై అధినేత ముఖ్య నేతలతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఎంపీల పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు గులాబీ బాస్. ఇందుకోసం నియోజకవర్గాల వారీగా సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలపై దృష్టి పెట్టారు గులాబీ బాస్ కేసీఆర్. నోటిఫికేషన్ వచ్చేలోపే అభ్యర్థుల్ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే కొందరు నేతలకు క్షేత్రస్థాయిలో పని చేసుకోవాలని కేసీఆర్ సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఎంపీల పనితీరుపై నియోజకవర్గాల వారీగా సర్వేలు చేయిస్తున్నట్లు సమాచారం. సిట్టింగ్లకే టికెట్ ఇవ్వాలా లేదంటే అభ్యర్థిని మార్చాలా అనే దానిపై ప్రజలను నేరుగా అడిగి తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ సిట్టింగ్ లేని నియోజకవర్గాల్లో 2 దఫాలుగా సర్వేలు చేయిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఎవరికి టికెట్ ఇస్తే గెలుపు ఈజీ అవుతుందో తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు కేసీఆర్. భువనగిరి, మహబూబాబాద్, మహబూబ్ నగర్ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎంపీల పనితీరుపై సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ 3 సిట్టింగ్లకు టికెట్ ఇవ్వొద్దని ఆయా నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు అధినేతకు చెప్పినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకంగా మారిన ఖమ్మం, నల్గొండ, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో ఇప్పటికే ఒక రౌండ్ సర్వే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 2వ దఫా సర్వే జరుగుతున్నట్టు సమాచారం. ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి అనుకున్న సీట్లు రాలేదు. గ్రూపు తగాదాలతో స్థానిక నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో పొంగులేటికి టికెట్ ఇస్తారా లేదా అనే చర్చ జరుగుతోంది. ఇక్కడ సర్వే ఫలితాలు కీలకమవుతాయని ముఖ్య నేతలు చెబుతున్నారు. నల్గొండ సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మళ్లీ పోటీకి అయిష్టత వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఇక్కడ ఎవరికి టికెట్ ఇస్తారనే చర్చ జరుగుతోంది. నల్గొండ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కోమటిరెడ్డి పోటీకి రెడీ అవుతుండటంతో టీఆర్ఎస్ నుంచి బలమైన అభ్యర్థి కోసం అధినేత వెతుకుతున్నట్టు తెలుస్తోంది. స్థానిక పరిస్థితులు అంచనా వేసేందుకు గులాబీ బాస్ సర్వే చేయిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటి వరకు గులాబీ జెండా ఎగరని సికింద్రాబాద్లో కూడా అభ్యర్థుల పేరు మీదే సర్వే నడుస్తున్నట్లు సమాచారం. చేవెళ్ల, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు నియోజకవర్గాల్లో కూడా గులాబీ సర్వే నడుస్తోంది. నాగర్ కర్నూలులో పనిచేసుకోవాలని ఇప్పటికే మాజీ మంత్రి రాములకు కేసీఆర్ చెప్పారని ప్రచారం జరుగుతోంది. అయినా టికెట్ ఎవరికి ఇవ్వాలనే దానిపై జనం అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. చేవెళ్ల, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో 2వ దఫా సర్వే చేస్తున్నట్టు తెలుస్తోంది. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. అటు మల్కాజ్గిరి సిట్టింగ్ ఎంపీ మల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఈ 2 చోట్ల కొత్త వారికి అవకాశం దక్కనుంది. సర్వేల ఆధారంగానే లోక్సభ ఎన్నికల్లో టికెట్లు ఇస్తారనే చర్చతో చాలా మంది సిట్టింగ్లు టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది.